జై గురుదత్త. దత్తబంధులకి సాదర స్వాగతం. ఈరోజు ఆదివారం సందర్భంగా మనము సింహాచలం దగ్గర ఉన్న భైరవ కోన అంటే స్వయంభు భైరవ స్వామి ఆలయానికి వెళ్తున్నాము. రండి, ఈరోజు స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆయన ఏ విధంగా ఇక్కడికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు అనే దాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇది ఈ మధ్యలోనే అంటే ఒక 10 సంవత్సరాల నుంచి భక్తులు రావడం జరిగింది. అంతకుముందు ఋషులు మరియు ఏదో విద్య సాధన చేసేవాళ్ళు మాత్రమే తప్ప వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఈ 7-8 సంవత్సరాల నుంచి మెల్లమెల్లగా ఋషులు అనేది ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఆ తపోశక్తికి కాలభైరుడు ఒకరి కళలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ప్రతి ఆదివారం నాడు మీ ఇంటి నుంచి నైవేద్యం తీసుకురావాలి, నాకు నైవేద్యం కావాలని చెప్పి, నాకు ప్రసాదం కావాలని చెప్పి ఆ భక్తుడి యొక్క కళలో కనిపించి చెప్పినాడు. అప్పుడు ఆ రోజు నుంచి కూడా ఆ భక్తుడు తదనంతరం అతని కుమారుడు కొద్దిగా వీలుగా అని పక్షంలో మనమడు ఇప్పటికి కూడా వచ్చి పెడుతూ ఉండేవాడు. కాలక్రమేణా ఇప్పుడు ఆ యొక్క 3వ తరం మనమడు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఫారెన్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ చుట్టాలు బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ వచ్చి పెడుతూ ఉండేవాడు. అదేవిధంగా భక్తులు కూడా రావడం మెల్లమెల్లగా పెరుగుతుంది. కానీ ఈ భైరవుడు ఏ విధంగా ఉంటాడంటే మొత్తం అరణ్యంలోనే ఉంటాడు. మనం ఖాళీ నడకని తప్ప మీరు అక్కడ చూసుకోవచ్చు, మనకు ఒక ఎలక్ట్రిసిటీ కానీ మరియు ఇంకా ఫోన్ సిగ్నల్ కానీ ఏమీ ఉండదు. చాలా నిర్మలంగా ఉంటుంది. ఇక్కడ మనం చేసే సాధన ఏదైతే ఉంటుందో, మనం బయట 10 సంవత్సరాలు చేసిన సాధన ఇక్కడ 1 సంవత్సరం చేసుకుంటాం. తొందరగా మనకు కావాల్సిన సిద్ధిస్తుంది. కనుక ఈ భైరవ స్వామి ఎలా ఉంటాడో నేను చూపిస్తాను, చూడండి, మంచిగా దర్శించుకోండి. జై గురుదత్త. దేవేంద్రుడు ఏ విధంగా ఇక్కడ నిర్మలమైన నిశ్శబ్దమైన పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటే గానీ ఆయన ఇంత పెద్దగా తన గుడారం ఏర్పరచుకోండి. ఒకసారి మీరు చూడొచ్చు. చూసి మీ మనసులో కోరిక పెట్టుకోండి, మనసారా స్మరించండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ. మరియు అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే దగ్గర 8 నుంచి 11 ఇంచుల వరకు ఆ నాగపుట్టానికి ఈ భైరవుడు ఇక్కడ చేసే సాధన ఏ విధంగా చేస్తారు అంటే, మన మనసు నిశ్చలంగా ఉండి, నిశ్చలంగా అంటే ఏ కల్మషం లేకుండా, ఏ తప్పులు లేకుండా, ఏ కల్మషం లేకుండా, ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా నీవే, అన్నిటికీ నీవే అనుకుంటూ ఆ స్వామిని ధరించండి. చూడండి, ఇలా చూడండి, నాగేంద్రుడు ఎంత పెద్దగా అనిపించాడు. ఈ అరణ్యంలో తప్ప నల్లమల్ల అరణ్యం తర్వాత ఇంకా ఇంత పెద్ద అరణ్యం పుట్టింది కూడా ఒక ఇది ఇక్కడ తప్ప మరి ఇంకెక్కడ కూడా మనం ఇంత పెద్ద నాగపుట్టలను చూడలేము. మొట్టమొదటి వచ్చింది ఎక్కడయ్యా అంటే నల్లమల్ల, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కాలభైరవుడు మరి అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. అదే విధంగా ఉంది. మనం ఈరోజు కొద్దిగా సంధ్యావేళంలో వచ్చాను కాబట్టి కొద్దిగా వీడియో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, కానీ మీకు మొత్తం చూపించడానికి చూస్తుంది. ఆ భైరవుని మనసారా ధ్యానించండి, నేను చూపిస్తాను. ఆ స్వామి వారు ఏ విధంగా ఉంటారు, ఎట్లున్నారు, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎవరు మొట్టమొదటిగా ఆ స్వామివారిని చూశారు, ఏ విధంగా బయటపడ్డారు అనేది నేను మళ్ళీ ఇంకొక కొద్ది క్షణాల్లో మీకు చెప్తాను. జయ గురుదత్త. కిలోమీటర్ అరణ్యంలో మనం నడుచుకుంటూ వచ్చి చివరికి భైరవుడున్న స్థానానికి వచ్చి ఆ భైరవ స్వామి వెలిసిన దేవాలయానికి మనం ఏదో వెళ్దాం. ఆ స్వామి ఎలా తప్పించుకున్నాడో కానీ ఇవాళ ఇక్కడ